నరసింహస్వామి దర్శనం చేయాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకు కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఏమీ తెలియని ఒక కిరాతుడొకడు వచ్చి, పంతులు గారు, ఎందుకు మీరిక్కడ కూర్చున్నారు అని అడిగాడు. నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తాను అన్నారు. నరసింహము అంటే ఏమిటి? నేను చాలా కాలం నుండి ఈ అడవిలోనే తిరుగుతున్నాను, దానికి తపస్సు ఎందుకు? నేను తీసుకొస్తాను, నాకు చెప్పండి అన్నాడు. వీడు విడిచిపెట్టడం లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు, పైన సింహం, ఆయనే నరసింహం అని చెప్పారు. అది అడవిలో ఉందా అన్నాడు కిరాతుడు. ఉంది అన్నారు ఆయన. నేను తీసుకొస్తాను లెండి, దానికి తపస్సు ఎందుకన్నాడు కిరాతుడు. ఆయన నవ్వి ఇలా అన్నారు, నువ్వు తీసుకురాగలవా అన్నారు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అయ్యబాబోయ్, వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడు అని అలాగేలే అన్నారు పద్మపాదాచార్యుల వారు. ఇక ఆ కిరాతుడు అరణ్యాల్లో తిరుగుతూ కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ అడివంతా చూస్తున్నాడు. మర్నాడు ప్రదోషవేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను, తీసుకువెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మలకు ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నాను, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో నుంచి తీగలు తీసి నరసింహస్వామికి కట్టి ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నుంచోపెట్టాడు. ఆయనకేమీ కనపడలేదు. ఏమిటి, నరసింహస్వామి వచ్చారంటున్నావేంటి అన్నారు. రాకపోవడం ఏంటి, నిన్నటి నుంచి వెతుకుతున్నాను, నిద్రాహారాలు లేకుండా. ఇదిగో ఇప్పుడు దొరికింది, సాయంకాలం చచ్చిపోదామంటే అన్నాడు. ఈయనకి కనపడలేదు, కానీ మాట వినపడింది. పద్మపాదాచార్యుల వారికి కొన్ని కోట్ల జన్మల తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చేయాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంత్రం వరకు కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీకంత తపస్సు లేదు, కనపడను అన్నారు. కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి నీకు వరం ఇస్తున్నాను, సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తాను అన్నారు నరసింహస్వామి వారు.